రేవంత్ సర్కార్ వైఫల్యాలపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామ సభలు నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. మంత్రులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. జనాగ్రహం చల్లారలేదు. రేవంత్ సర్కార్ డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ బెడిసికొట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులను తరిమి కొడుతున్నారు ప్రజలు. ఆగ్రహంతో సభల్లో టెంట్లు పీకేస్తున్నారు. జనం నిలదీతలతో గ్రామ సభలు హోరెత్తుతున్నాయి. బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపిన కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు సైతం గ్రామ సభలు రణరంగంగా మారాయి. పలు చోట్ల ఆగ్రహం పట్టలేక కాంగ్రెస్ నాయకులను ప్రజలు కొట్టేదాకా వచ్చింది. ఆయా గ్రామాల్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. పలు చోట్ల సర్వే సరిగా లేదని, అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులే అధికారులకు ఎదురు తిరిగారు. అన్ని అర్హతలు ఉన్నా, గతంలోనూ దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు రాలేదని, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని అన్ని చోట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు ఇప్పుడు కాంగ్రెస్ పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహాన్ని బట్టబయలు చేస్తున్నాయి. నిరసనలు, నిలదీతలు, ఆందోళనలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక చాలా చోట్ల మధ్యలోనే సభలను నిలిపివేసి వెనుదిరిగారు. అన్ని చోట్ల ప్రభుత్వం పోలీసులతో ప్రశ్నిస్తున్న ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సభ రసాభాసగా మారింది. రుణమాఫీ కాలేదంటూ అధికారులపై రైతులు తిరగబడ్డారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయని జనం నెగ్గదీసి అడిగారు. ఇందిరమ్మ ఇంట్ల పథకానికి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లని ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లకొండ గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని నిలదీసిన యువకునిపై కాంగ్రెస్ కార్యకర్త దాడి చేశాడు. మిగతా జనం తిరగబడడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అటు మేడ్చల్ జిల్లా కీసర గ్రామ ఇందిరమ్మ కమిటీలో గ్రామ కమిటీ తీర్మానించిన పేర్లు లేకపోవడంపై నిరసనలు వెల్లువెత్తాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారని అరువులంతా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం ఏర్పడింది. జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ వసంతతో వార్డు ప్రజలు వాగ్వివాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేసిన లిస్టుకు గ్రామ సభలు ఎందుకని అధికారులను నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడ, మునగాల మండలం రేపాల గ్రామ సభల్లో అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. రేషన్ కార్డు జాబితాలో తమ పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామ సభలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ఎంపిక పారదర్శకంగా జరగలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామ సభ రసాభాసగా మారింది. భువనగిరిలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి తీవ్రమైన నిరసన సెగ తగిలింది. అనంతరంలో గ్రామ సభకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన 6 గ్యారంటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఎమ్మెల్యే అనిల్ కుమార్ నీళ్లు నమిలారు. యాదాద్రి భువనగిరి జిల్లా నెమరగోమల గ్రామ సభ గందరగోళంగా తయారైంది. కాంగ్రెస్ 6 గ్యారంటీ అమలుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం ధర్మారం గ్రామ సభలో గ్రామస్తులు ఏకంగా ఫైటింగ్ చేసుకున్నారు. రేషన్ కార్డు ఎంపిక లిస్టులో అనర్హుడి పేరు వచ్చిందని ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. అదే కామారెడ్డి జిల్లాలో తుజలాపూర్ గ్రామ సభ ప్రజలకు తిరుగుబాటు వేదికైంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ఎంపిక పారదర్శకంగా జరగలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఇక ఖమ్మం జిల్లా కొలిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామ సభలో ప్రజాగ్రహం పోటెత్తింది. జాబితాలో అర్హుల పేర్లు లేవంటూ గ్రామ సభ టెంట్లు పీకేసి అధికారులపై తిరగబడ్డారు జనం. అనర్హులకు పథకాలు ఇస్తున్నారని ఆందోళన చేశారు. జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో 6 గ్యారంటీలు ఎక్కడని స్థానికులు అధికారులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రహదారిపై బైఠాయించే గ్రామస్తులు నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గ్రామ సభల్లో 6 గ్యారంటీలపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పిట్టలవాడ కాలనీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయంటూ అధికారులను ప్రశ్నించారు.